India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 6 హత్యలకు సంబంధించి పోలీసులు కేసును ఛేదించారు. అయితే ముఖ్యంగా ప్రధాన ఏదైతే హత్య గావించబడ్డాడో ప్రసాద్కు సంబంధించిన భార్య రమణి ఆలియస్ సాన్విక మృతదేహాలు అయితే ఇంతవరకు కనుగొనలేదు. దీనికి అంతకు సంబంధించి చూడొచ్చు. ఏదైతే పోలీసుల నిర్ధారణలో ప్రశాంత్ నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి శివారు ప్రాంతంలో చంపి పాతిపెట్టినట్లు పోలీసుల నిర్ధారణలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇదే మన మదనపల్లి ప్రాంత శివారులో ఉన్నాం. ఏదైతే చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది మదనపల్లి గ్రామం. ఈ మదనపల్లి గ్రామ శివారులో చంపి పాతిపెట్టాడని చెప్పి పోలీసుల ఎంక్వైరీలో నిర్ధారించినట్లు తెలిసింది. అయితే ముందస్తుగా అనుకున్న ప్రకారం ప్రసాద్ను ప్రసాద్ను నవంబర్ నెల 29వ తారీఖు నాడు ప్రశాంత్ని కలిసిన ఘటనలు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ఎలాగైనా సరే ప్రశాంత్ దగ్గర డబ్బులు ఎలాగైనా తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే దుబాయ్కి వెళ్ళకే అంటే ముందు ప్రశాంత్కు డబ్బులు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే ఆ డబ్బులు అడిగిన క్రమంలో తరచూ ప్రసాద్ నన్ను డబ్బులు అడుగుతున్నాడు, ఎలాగైనా మట్టు పెట్టాలని అనుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా పథకం ప్రకారమే ప్రశాంత్ హత్య చేసేందుకు నిర్ధారించుకున్నాడు. అదే సమయంలో ప్రసాద్ అనుకొని ప్రసాద్తో పాటు వంశీ అదేవిధంగా విష్ణులకు సుపారీ ఇచ్చాడు. అయితే వంశీ విష్ణులకు సుపారీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ మాక్లూరు నుండి ప్రశాంత్ వంశీ విష్ణులతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఒక కారును కూడా అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకున్న క్రమంలో నలుగురు కలిసి అదే కారులో సాయంత్రానికి మాక్లూరు మండలం మదనపల్లి గ్రామ శివార్లో అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏదైతే అనుకున్న ప్రకారం ముందుగా తెచ్చుకున్న మద్యాన్ని ప్రసాద్కు తాగించారు. మద్యాన్ని తాగించిన తర్వాత ముందుగస్తూ అనుకున్న ప్లాన్ ప్రకారం ముగ్గురు కలిసి ప్రసాద్ని కట్టెలతో రాడ్లతో తలపై కొట్టి చంపేశారు. అక్కడే ఉన్న చెట్ల పొదల మధ్యలో తర్వాత మధ్యరాత్రి తర్వాత కూడా ఆ ప్రాంతంలో ఊరి పొరిమేల్లో చెట్ల పొదల మధ్యలో పాతరేసినట్లు పోలీసులకు తెలిపిన పరిస్థితి అయితే కల్పింది. అక్కడే అడవిలో గోతి తవ్వి పాతి పెట్టినామని చెప్పి పోలీసులకైతే నిర్ధారించారు. మొత్తంగా చూసుకోవచ్చు, 29 తారీఖు నుండి పథకం ప్రకారం ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేయాలని నిర్ధారించుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రసాద్ కుటుంబాన్ని అయితే హతమార్చేందుకు సిద్ధం చేసుకున్నారు. చివరిగా మిగిలింది ప్రసాద్ తల్లి సుశీల. అయితే మొత్తంగా సుశీల చెప్పే వివరాలను బట్టి పూర్తిగా ప్రసాద్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు, ఏం చేశాడనే కోణంలో కూడా ప్రసాద్ను ఎందుకు చంపాల్సి వచ్చింది అనే పూర్తిగా వివరాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు అయితే ప్రశాంత్ను అదుపులో తీసుకున్నారు. ప్రశాంత్తో పాటు ప్రశాంత్ తల్లి ఆయన సోదరుడితో పాటు మరో 2 వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విష్ణు అదేవిధంగా వంశీలను కూడా మొత్తంగా 5గురిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అందరినీ కూడా ఏదైతే ఇప్పుడు ప్రసాద్ మృతదేహాన్ని లభించలేదు ఇంతవరకు కూడా. నిందితులు చెప్పిన ప్రకారం ఏదైతే మాక్లూరు మండలం మదనపల్లి గ్రామ శివారులో పాతి పెట్టామని చెప్తున్నారు. అదే ప్రాంతంలో ఇప్పుడు మనం మాక్లూరు మండలం మదనపల్లి ప్రాంత శివారులోని గుట్ట ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో మద్యం తాగించి రాళ్ళు కట్టెలతో కొట్టి హత్య చేయించి మధ్యరాత్రి తర్వాత ఆ గ్రామ పొరిమూలకి వెళ్ళి గడ్డపార తీసుకొచ్చి మేము అటవీ ప్రాంతంలో పాతి పెట్టామని చెప్పి పోలీసులకు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు మాత్రం కామారెడ్డి పోలీసులు ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కడ పాతి పెట్టారు, ఏ స్థలంలో పాతి పెట్టారనే కోణంలో కూడా ఇక్కడ తెలియాల్సిన అవకాశం ఉంది. దానికి అందరికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఒక కేసును ఛేదించే క్రమంలో ముందుగా చెప్పిన వివరాలన్నీ సేకరిస్తారు. తర్వాత దానికి అందరికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ముందుగా ప్రసాద్ని అయితే ఇక్కడ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ప్రసాద్ వంశీలను అదేవిధంగా విష్ణువులు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఎక్కడ చంపారు, ఎక్కడ మద్యం తాగారు, ఈ మద్యం తాగిన దానికి ఈ ప్రాంతం అయితే ఈ గుట్ట పరిసర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాలు అత్యధికంగా, ఎందుకంటే ఈ ప్రాంతాలు ఇల్లీగల్గా యాక్టివిటీగా ఉన్నట్లు చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మొరం క్వారీలు కూడా తీసినని ఈ ప్రాంతంలో ఎక్కడో చోట కాల్చి చంపి పాతి పెట్టాడని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. ప్రసాద్ను తీసుకొస్తారు.
ప్రసాద్ చంపి పెట్టిన ప్లేస్ను ప్రశాంత్ని తీసుకొచ్చి ప్రశాంత్ను ఎక్కడ ఎలా తాగారు మందు, ఎప్పుడెప్పుడు తాగారు, ఎన్ని గంటల మధ్యలో తాగారు, ఏం మందు తాగారు అనే కోణంలో పూర్తి స్థాయిలో సీన్ అయితే రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అది ఎక్కడ కొట్టి చంపారు రాళ్లతో, దానికి అంతటికి సంబంధించి కట్టెలతో కొట్టారు, ఎక్కడి నుండి గడ్డపార తెచ్చారు, ఎవరు గడ్డపార ఇచ్చేందుకు కూడా సహాయం చేశారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు ఈ 6 హత్యలకు సంబంధించి ఏదైతే నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రానికి సంబంధించిన ప్రసాద్, సాన్వి అలియాస్ రమణి కుటుంబ సభ్యులు, ఆమెతో పాటు ప్రసాద్ అక్క చెల్లెలు ఇద్దరు, అదేవిధంగా ప్రసాద్ కూతుళ్లను ఇద్దరిని కూడా హత్య చేసేందుకు పథకం ప్రకారం పన్నాగం పన్నిన మాక్లూర్ మండల కేంద్రానికి సంబంధించిన ప్రశాంత్ అనే స్నేహితుడు వీరందరినీ కూడా హత్య చేశాడు. ఈ హత్య చేసిన క్రమంలో వీరందరినీ కూడా కామారెడ్డి పోలీసులు కేసులు అయితే నమోదు చేశారు. ఒకరిని ప్రసాద్ చెల్లి ఒకరిని స్వప్న అలియాస్ శ్రావంతిక అనే అమ్మాయిని కూడా చేగుంట మండలం, మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద కాల్చి పడేసిన ఘటనలో అక్కడ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మరో 2 చిన్న పాపల్ని కూడా మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో సోన్ బ్రిడ్జ్ వద్ద కూడా 2 పిల్లల్ని అక్కడ గోనె సంచిలో పడేసిన ఘటనలకు సంబంధించిన అక్కడ 2 కేసులు నమోదయ్యాయి. మరో అంశానికి సంబంధించి చూసుకుంటే అత్యధికంగా కీలకంగా మారిన ఈ కేసుకు పూర్వపరాలన్నింటి కూడా ఛేదించే దిశగా మారిన ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన సదాశివనగర్ పోలీసులు భూంపల్లి గ్రామ శివార్లో స్రవంతిని కాల్చిన ఘటన స్థలాన్ని నుంచి పూర్తి వివరాలు సేకరించి ఈ కేసునంతా పూర్వపరాలు ఛేదించి ఈ కేసునైతే ఛేదించగలిగారు కామారెడ్డి పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి అంశాన్ని అయితే పూర్తి స్థాయిలో 2 బాడీలు బయటపడే అవకాశం ఉంది. ఒకటి ప్రసాద్ మృతదేహం, మరొకటి ప్రసాద్ భార్య సాన్విక అలియాస్ రమణి మృతదేహాలు బయటపడే అవకాశం లేదు. పోలీసులకు నిర్ధారించిన ప్రాంతంలో అయితే మనం మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామ శివార్లు అటే ప్రాంతంలో దాచిపెట్టామని చెప్పిన ప్రాంతం నుండి మనం ఇక్కడ ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి పోలీసులకు మరి కాసేపట్లో ఇక్కడ వచ్చి తనిఖీలు చేసి ఏ ప్రాంతంలో పాతి పెట్టారనే కోణంలో కూడా పోలీసులు డెడ్ బాడీని బయటకు తీస్తారా, మరో పంచనామా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇంకో బాడీ అయితే బాసర గోదావరి బ్రిడ్జిలో పడేసినామని చెప్తున్నారు. ఆ బాసర గోదావరి బ్రిడ్జిలో ఆ బాడీ తేలితే గానీ అక్కడ మరో కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది పరిస్థితి. ఓవర్ టు యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.